ఈనాటి కథ శీర్షిక వంచక మహాపట్టణం. పూర్వకాలంలో సింహళ దేశంలో ఒక ఓడవర్తకుడు ఉండేవాడు. అతనికి జయపాలుడు అని ఒక్కడే కుమారుడు. ఆ వర్తకునికి అవసాన కాలం రావటం చేత కొడుకును చేరబిలిచి, నాయనా, నా తర్వాత నీవు కూడా మనకు తరతరాల నుంచి వస్తూ ఉన్న ఓడవర్తకం సాగించి గొప్పవాడివయ్యి పేరు ప్రతిష్టలు నిలుపుకోవాల్సింది. అయితే నీకు చెప్పవలసిన విషయం ఒక్కటే ఉన్నది. ఎన్ని దేశాలు తిరిగినా పర్వాలేదు కానీ వంచక మహాపట్టణం మాత్రం పోబోకు సుమా అని హెచ్చరించాడు. తండ్రిని సంతోషపెట్టడానికని జయపాలుడు సరేనని తల ఊపాడు. మరికొద్ది రోజులకే వర్తకుడు మరణించాడు. తండ్రి చనిపోగానే జయపాలుడు స్వతంత్రుడైనాడు. ఇప్పుడు అతనికి ఆటంకమేమీ లేదుగా. కనుక జయపాలుడు తన ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చునని సంతోషించాడు. ఏ పట్టణానికైతే తండ్రి తనను పోవద్దు అని హెచ్చరించాడో ఆ వంచక మహాపట్టణానికే పోయి